మరొక అవునండి. కాలర్ కూడా లైన్ లో అవునండి. ఉన్నారండి. హలో, హలో. నమస్తే అండి. నమస్తే అండి. మీ ఆ, పేరు, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? నా పేరు హరిప్రియ. నేను ఢిల్లీ నుంచి కాల్ చేస్తున్నానండి. ఢిల్లీ నుంచి? ఓ, ఢిల్లీ చాలా నుంచి కాల్ సంతోషం హరిప్రియ చేస్తున్నాను. గారు. మీ ఆచార్య వారేనా వీరు? అవునండి, మా గురువు గారు. ఉమ్, నేను ఆ గురుకులంలో పాణిని ప్రభాత్ కన్యా మహావిద్యాలయంలో నేను చిన్నప్పటి నుంచి అంటే 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు అంటే 7 years ఆ గురుకులంలో చదువుకున్నానండి. ఓ, చాలా సంతోషం. మాట్లాడండి మీ గురువు నేను గారితో. తర్వాత ఆ? మీ గురువు గారితో మాట్లాడండి. నమస్తే ఆచార్యజీ. నమస్తే, ఆశీర్వాదము. ధన్యవాదాలు ఆచార్యజీ. ఈ రోజు అదే లైవ్ చూస్తుంటే నా ఎక్స్పీరియన్స్ కూడా నేను కొంచెం చెప్దాం అనుకున్నాను. చెప్పండి అమ్మా. నేను మా అమ్మ వాళ్ళు కూడా చిన్నప్పుడు నన్ను కాశీ పంపిద్దాం అనుకున్నారు ఒక పాంప్లెట్ చూసి. కానీ కాశీ అంత దూరం, అంత చిన్నపిల్లని ఎలా పంపించాలని ఆ కాశీ నుంచే వచ్చి ఇక్కడ హైదరాబాద్ లోనే ఒక గురుకులం స్థాపించిన వాళ్ళు ఉన్నారు అని తెలిసి మా అమ్మ వాళ్ళు ఈ గురుకులంలో చేర్పించేశారు చిన్నప్పుడే. చాలా నేనప్పుడే సంతోషం. కనీసం ఏడవని కూడా ఏడవలేదు. ఏడవలేదా? ఏడవని కూడా ఏడవలేదు. అంటే మీ ఎందుకంటే ఆచార్యులు, అందరు పిల్లలు ఉన్నారు. ఓ, మీ ఆచార్యులు వారు ఏమన్నా చాక్లెట్ ఇచ్చారా స్కూల్లో జాయిన్ అవగానే? చాక్లెట్లు ఇచ్చారు. ఇంకా అంటే అప్పుడు ఎంత ప్రేమగా చూసుకునే వాళ్ళంటే మాకు వాళ్ళే తల్లి తండ్రి లాగా. చాలా ఇంకా సంతోషం. గురూజీ ఇంకా పెద్దమ్మ మాకు ఎంత మంచిగా అంటే మాకు ఏ లోటు లేకుండా చూసుకునే వాళ్ళు అక్కడ. మేము చిన్నప్పటి నుంచి ఈ రోజుల్లో రోజు పొద్దున్నే స్కూల్కి వెళ్ళిపోతారు. ఎవరు కనీసం భగవంతుని ప్రార్థన కూడా చేయరు పిల్లలు. కానీ మేము 4 o'clockకి లేచి ప్రార్థన చేసి 6 o'clock వరకు రెడీ అయిపోయి యజ్ఞాలు చేసి ఆసనాలు చేసి మళ్ళీ చదువుకోవడానికి కూర్చునే వాళ్ళం. అంటే పూర్వకాలంలో గురుకులాలు ఎలా ఉండేనో సేమ్ అదే పద్ధతిలో ఒక అనుశాసనం ఎంత నేర్పించారంటే ఆ అనుశాసనం మాకు ఇప్పుడు కూడా జీవనంలో ఎంత పనికొస్తుందో నేను తెలియపరచాలనుకుంటున్నాను. అమ్మ, మీరు ఇప్పటికీ 4 గంటలకే లేస్తున్నారా ఉదయం? అవునండి, ఇప్పటికీ 4 గంటలకే ఉదయం లేస్తున్నారా? 4 గంటల కాకపోయినా 5-5:30కు నేర్చుకున్నానండి. చాలా సంతోషం. ఎందుకంటే ఇప్పుడు అంటే నేను ఇప్పుడు పిహెచ్డి చేస్తున్నాను ఢిల్లీలో జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో. ఏ సబ్జెక్ట్ మీద చేస్తున్నారు? నేను పాతంజలి యోగ సూత్రాల మీద చేస్తున్నానండి. ఒక ధ్యాన పద్ధతి ఉంది, ఆ ధ్యాన మహాముద్ర అని, దాని మీద చేస్తున్నాను. చాలా సంతోషం. మీ గురువు గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆశ్చర్య, మీ వల్ల నేను ఇన్ని మెట్లు ఎక్కి జీవితంలో నేను గ్రాడ్యుయేషన్ లో కూడా నేను గోల్డ్ మెడల్ తెచ్చుకుంది మీ వల్లనే. అది కూడా వ్యాకరణంలో తెచ్చుకున్నాను. మీరు లేకపోతే నేను ఈ స్టేజ్ లో ఉండేదాన్నే కాదేమో అసలు. అందరూ సాఫ్ట్వేర్ హైదరాబాద్ లో ఎవరిని చూసినా సాఫ్ట్వేరే. నేను ఇప్పుడు మా ఫ్యామిలీలో ఎంత మంది ఉన్నా కూడా అందరూ నాకు అనేది ఒక యూనిక్ గౌరవం ఇస్తారు. పెద్దవాళ్ళు కూడా నా కాళ్ళు మొక్కే అంత గౌరవం మీ వల్ల నాకు వచ్చింది. ఈ రోజు అంటే మేము సంస్కారాలు చేయించినా, నేను వేదపాఠం చేసినా కూడా అందరు చాలా సంతోషపడతారు. మా అమ్మ వాళ్ళు అయితే అంటే వాళ్ళ తల ఎప్పుడు పైన ఉంచేలాగా మీరు నన్ను తయారు చేశారు ఆశ్రయ. దానికోసం నేను చాలా చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. చాలా సంతోషం నాన్న. ఎందుకంటే చాలా మంది చదువుకుంటారు, దాన్ని జీవితంలో అన్వయం చేసుకోవడానికి చాలా తక్కువ మంది. అవునండి. చాలా ఉన్నతి చేస్తూ ఉండి ఇదే విధంగా వైదిక ధర్మాన్ని కాపాడుతూ ఉన్నాను. ఆశీర్వాదాలు. చాలా చాలా సంతోషం అమ్మా. అసలు ఎంత సంతోషంగా ఉందంటే వాళ్ళ గురువుని మరి ఇక్కడ నుంచి నేరుగా చూడలేకపోయినా మళ్ళీ ఇలా లైవ్ లో కలుసుకునే అవకాశం వచ్చినందుకు ఆవిడలో ఆ సంతోషం కనిపిస్తుంది. తల్లిదండ్రులను తలెత్తుకునేలాగా చేసే అవకాశం నాకు ఇచ్చారు ఆచార్యజీ అని మీరు చెప్పిన మాట మాత్రం ఎంతో మందికి స్ఫూర్తినిస్తుందమ్మా ఈ రోజుల్లో. చాలా సంతోషం. నిజంగానే మీరు మాట తక్కువ ఉంది కానీ పనులు చాలా ఎక్కువ ఉన్నాయని అది అర్థమవుతుందండి. 7 సంవత్సరాలు ఆ పాప నేర్చుకుని అక్కడికి వెళ్ళి ఇప్పుడు పిహెచ్డి చేస్తున్నారు అంటే చాలా గొప్ప విషయం. అందరూ గోల్డ్ మెడల్ సాధించారని చెప్తున్నారు. చాలా గొప్ప విషయం అండి. అయితే ఇప్పుడు మీతో పాటు ఈ 2 చిన్నారులు కూడా వచ్చారు. మరి వారి గురించి అంటే అసలు వాళ్ళకి